100% ఫీజ్ రాయితీతో ఏఐ నేర్చుకోవాలనుకుంటున్నారా? అటెండ్ క్వాలిటీ థాట్ జెన్ ఏఐ టెస్ట్ 2025. మీరు చేసినటువంటి తండేల్ సినిమా గురించి, అక్కడ ఆర్ట్ వర్క్ గురించి మాట్లాడితే సార్, ప్రొడక్షన్ డిజైన్ గురించి మాట్లాడితే ఏం చెప్తారు సార్? ఆ సముద్రం అదంతా నిజం సముద్రమేనా, లేకపోతే సెట్ చేసిన సముద్రమా? అసలు మాకు డిఫరెన్సే తెలియదు. అదేదండి. యాక్చువల్గా నాకు ఈ తండేల్ మూవీ నాకు అంటే విరూపాక్ష, హనుమాన్ ఇవన్నీ బాగా మంచి నేమ్ రావడం వల్ల నాకు ఈ సినిమా ఆపర్చునిటీ వచ్చిందండి. అది కూడా ఏంటంటే ఆపర్చునిటీ వచ్చిన వెంటనే నాకు కాల్ వచ్చింది, చందు గారి దగ్గర నుంచి కాల్ వచ్చి నాకు చందు గారు ఒకరోజు పిలిచి మొత్తం ఒక 3 hours నేరేషన్ ఇచ్చారు. స్క్రిప్ట్ వినగానే నాకు ఎక్కువ నేను కనెక్ట్ అయిపోయాను అనమాట. అంటే జనరల్గా నాకు ఒక వీక్నెస్ ఏముందంటే ఏదైనా స్క్రిప్ట్ చెప్పేటప్పుడు ఒక చిన్న నిద్ర వస్తుంది, స్లీప్ వస్తుంది అనమాట. అలాంటిది ఈ కథ అసలుకు 3 hours అని కంటిన్యూ చెప్పినప్పటికీ కూడా నాకు చాలా ఎనర్జీగా నేను విన్నానంటేనే నాకు కథ చాలా బాగా నచ్చేసిందండి. అందరికీ మనం చూస్తున్న చాలాసార్లు అరవింద్ గారు వీళ్ళందరూ కూడా చాలా నచ్చే ఈ సినిమాని స్టార్ట్ చేశారు. చాలా వాళ్ళు స్పెషల్గా తీసుకొని సినిమా చేస్తున్నారు. అలా నాకు కూడా బాగా నచ్చేసింది. నచ్చిన తర్వాత ఇమీడియట్లీ స్టోరీ విన్న వెంటనే హీరో కావచ్చు, నాగ చైతన్య గారు, బనివాస్ గారు, చందు గారు, మీ అందరం కలిసి ఎవరైతే ఈ స్టోరీ చేస్తున్నామో ఆ విలేజ్, ఆ పీపుల్ ఎవరైతే ఉన్నారో పాకిస్తాన్కి వెళ్ళి స్ట్రక్ అయ్యారో వాళ్ళని కలవడానికి తీసుకెళ్ళారు మొత్తం టీంని అంతా. అప్పుడు నేను కూడా వెళ్ళాను అనమాట. జనరల్గా ఏంటంటే యాక్ట్రెస్ కనెక్ట్ అయితే, అంటే నాగ చైతన్య గారు బ్యాక్డ్రాప్ వేరు, అలా ఒక రూరల్లో ఉన్న ఒక ఫిషర్మ్యాన్కి వాళ్ళతో దగ్గర అయితే వాళ్ళ క్యారెక్టరైజేషన్స్ అన్నీ అర్థమవుతాయి కాబట్టి ఆయన తీసుకెళ్తే ఓకే. బట్ బనివాస్ గారు లేదు, ప్రొడక్షన్ డిజైన్ కూడా రావాలి అన్నారు. అదంటే బనివాస్ గారు దీన్ని చాలా స్పెషల్గా చూస్తారు అనమాట. మనం చాలా దీన్ని ఛాలెంజింగ్గా చేయాలి, చాలా డీటెయిలింగ్ చేయాలి, మీరు వస్తే మీకు కూడా డీటెయిలింగ్ తెలుస్తుంది అన్నప్పుడు మేము వెళ్ళినప్పుడు అక్కడ ఫిషర్మెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో నాగ చైతన్య గారు మాట్లాడినప్పుడు అక్కడ మీరు ఎలా ఫేస్ చేశారు, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, ఎప్పుడైనా భయం వేసిందా, మళ్ళీ వెనక్కి వస్తామని మీకు అర్థమైందా, ఇవన్నీ అడుగుతున్నప్పుడు వాళ్ళు చాలా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలని చెప్తున్నప్పుడు అలాంటి విషయాలు మనం వింటున్నప్పుడు ఏంటంటే మనకు కొన్ని విజువల్స్ వస్తుంటాయి వెనకల. దాని ద్వారా నేను ఒక డిజైన్ ఫామ్ చేసుకున్నాను అనమాట. అంటే పాకిస్తాన్, ఎందుకంటే మనం పాకిస్తాన్ వెళ్ళలేము, పాకిస్తాన్లో ఉన్న ప్రిజన్ ఎలా ఉంటుంది, బ్యారక్ ఎలా ఉంటుంది, తర్వాత వాళ్ళ క్యాంటీన్స్, ఫుడ్ తినే ప్లేస్ ఎలా ఉంటాయి, ఇవన్నీ మన స్క్రిప్ట్లో మనం చెప్తున్నాము. చాలా డ్రామా ఉంది. ఇవన్నీ కూడా వాళ్ళ త్రూ కొంత తెలిసింది. తర్వాత ఇంటర్నెట్లో మనం కొన్ని డౌన్లోడ్ చేసి మళ్ళీ నేను ఎవరైతే మన ఈ క్యారెక్టర్ ఆ కుర్రాడు ఉన్నాడో ఆ కుర్రాడు వీరావల్లో బోట్ మీద ఉంటాడు, తను మళ్ళీ బోట్లో వెళ్తుంటారు వీరావల్ నుంచి. అక్కడికి లొకేషన్కి వెళ్ళినప్పుడు మళ్ళీ అతన్ని మీట్ అయ్యి నేను కలెక్ట్ చేసిన ఇమేజ్ అనేది చూపించి, మీరు ఉన్న ప్లేస్ ఇలా ఉంటుందా, ఇలా ఉంటుందా, ఎలాంటి నేమ్స్ ఉంటాయి, అవన్నీ ఆ డైలింగ్ వర్క్ అన్నీ చేసుకుంటూ, అంటే మెయిన్ ఏంటంటే ఇందులో పాకిస్తాన్ అనేది ఏదైతే ఒక ప్రిజన్ ఉందో దాన్ని మనం క్రియేట్ చేస్తున్నాం కాబట్టి అది ఎవరు చూడలేదు, కానీ అది స్టోరీకి చాలా బాగా బలంగా ఉండేటువంటి ఒక ఎపిసోడ్స్ అన్నీ ఉన్నాయి అనే దాంట్లో నేను స్టోరీ విన్న టైంలోనే చాలా ఎగ్జైట్ అయినామండి. మీరు నిజంగా పాకిస్తాన్ వెళ్ళారా అండి? పాకిస్తాన్ వెళ్ళి అక్కడ ప్రిజన్ని చూసి వచ్చారా, లేదా అలాగే ఉంటుంది అని మీరు ఎలా సెట్ చేయగలిగారు ఈ తండేల్ సినిమాలో? అదే నేను యాక్చువల్లీ డైరెక్టర్ గారికి చెప్పానండి, ఏమండి మనం ఒకసారి పాకిస్తాన్ వెళ్ళి చూద్దామంటే ఆయన నేనైతే రానండి, మీరు వెళ్ళండి అని ఆయన చెప్పారండి. బట్ వెళ్ళలేదు, అంత అవసరం లేదనిపించిందండి. తర్వాత నేను గూగుల్లో జైలు ఇమేజెస్ అన్ని చూశానండి. దాన్ని నేను ఇమాజిన్ చేసుకుని, అంటే మనం యాక్చువల్గా ఏంటంటే ఉన్న ఒరిజినల్ జైల్లా కూడా వేస్తే కూడా మనకు ఉపయోగం ఉండదండి. ఎప్పుడైనా కూడా మీకు ఒక స్క్రిప్ట్ ఉందనుకో, స్క్రిప్ట్లో మనకి ఏం చెప్తున్నామో అది ఎలివేట్ అవ్వాలంటే ఒక్కోసారి ఒరిజినల్ లొకేషన్స్ అంతా ఇది డ్రమటైజ్ ప్లే చేయవన్నమాట. అప్పుడు మనం అది ఆ డ్రమటైజ్ ప్లే చేయడానికి ఆ రగ్గడ్నెస్ రావడానికి కొంత మనం లిబర్టీ తీసుకొని స్క్రీన్ ఎక్స్పీరియన్స్ కోసం డిఫరెంట్ స్ట్రక్చర్స్ మనం యాడ్ చేసుకుంటూ వెళ్తామండి. అలాగా ఈ మూవీలో అంటే ఇది ఒక లవ్ స్టోరీ అండి, ప్రాపర్ లవ్ స్టోరీ అనమాట. ఈ లవ్ స్టోరీకి, ఎనీ లవ్ స్టోరీకి అది గొప్ప లవ్ స్టోరీ అవ్వాలంటే దానికి ప్రమాదపు అంచుల్లోనే ఉంటుందండి అది. ఇందులో మనకంటే పాకిస్తాన్ అనేది ఒక ప్రమాదపు అంచులాగా అనమాట. దాని మీద జరుగుతున్న లవ్ స్టోరీ కాబట్టి ఆ డ్రామాకి ఎక్కువ స్కోప్ ఉంటుంది. అందుకని ఆ సీన్స్ ఎలివేట్ అవ్వడం కోసం ఎలా ఉండాలి, ఆర్కిటెక్చర్ ఎలా ఉండాలి, ఆ కలర్స్ ఎలా ఉండాలి అనేది కొంత నెట్ నుంచి రిఫరెన్స్ అండి, కొంత విజువలైజ్ చేసుకొని మనం చేసుకుంటూ వెళ్ళామన్నమాట. సో అయితే సార్, ఇప్పుడు నాకు మీరు చెప్పిన దాని ప్రకారం డ్రామాకి ఎక్కువ స్కోప్ ఉన్న కథల్ని మీరు ఎక్కువ ఎంచుకోవడం వల్ల
మేబీ ఆ డ్రామాని మీరు విజువలైజ్ చేసి అర్థం చేసుకొని ఆ సిచ్యువేషన్లో మీరు ఉండడం వల్ల సెట్ వేయడానికి ఈజీగా అనిపిస్తుందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హనుమాన్ తీసుకున్నాం, అదొక డిఫరెంట్ డ్రామా. విరూపాక్ష తీసుకున్నాం, ఇవన్నీ మీరు చేసిన సినిమాలే కదా. కమర్షియల్ సినిమాల గురించి మాట్లాడితే సే ఫర్ ఎగ్జాంపుల్ డిస్కో రాజా కానివ్వండి, ఇట్లా ఏది చూసినా సరే డ్రామా స్కోప్ ఉంటే ఒక ప్రొడక్షన్ డిజైనర్ వర్క్ ఈజీ అవుతుంది అంటున్నారా? అంటే అలా ఏం కాదండి, మనం ఎప్పుడు కూడా చేసిన మూవీ చేసినట్టు మళ్ళీ చేసిందే మళ్ళీ రిపీట్ అవ్వకోకుండా కొత్త జానర్ మూవీస్ అనేది మనకు రీసెర్చ్ చేయడానికి ఎక్కువ స్కోప్ ఉంటుందండి. ఒక రీసెర్చ్ చేస్తాం అనమాట. ఇప్పుడు ఈ సినిమాకి ఏంటంటే ఒక ఫిషర్మెన్ కమ్యూనిటీ, తర్వాత పాకిస్తాన్, అలాగే ఒక వాటర్ అంటే సీ మీద బోటు ఎలా ఉంటుంది, ఎలా సీ మీద బోట్ మీద వెళ్ళే వాళ్ళు ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారు, వీటన్నిటిని మనకు కొత్త విషయాలు కాబట్టి దీని మీద ఒక రీసెర్చ్ చేస్తామండి. దాంట్లో మనకు కూడా ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. మళ్ళీ చేసింది చేయాలంటే ఏమవుతుందంటే తెలిసిందే కానీ కొంత మనం రిలాక్స్ అవుతాం అనమాట. అలాగే నేనేంటంటే ప్రతి సినిమా కొత్త జానర్ సినిమా చేయాలనే ఇంట్రెస్ట్ చూపిస్తాను. అలాగే ఈ సినిమా నాకు ఆ కొత్త ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమాగా అయిందండి. అంటే మీకు అదే చెప్పాను కదా, కథ వినగానే నేను ఎక్సైట్ అవ్వడానికి కారణం కూడా అదే అనమాట. దాంట్లో అంశాలు మనల్ని ఇది చేస్తాయండి. గాట్ ఇట్ సార్. సార్ ఇప్పుడు ప్రతి ఫీల్డ్ని టెక్నాలజీ ఓవర్టేక్ చేసినట్టు ఆర్ట్ ఫీల్డ్ని కూడా ఈ ప్రొడక్షన్ డిజైనర్గా మీరు ఏదైతే ఇప్పుడు వర్క్ చేస్తున్నారో మీ ఫీల్డ్ని కూడా ఏఐ టెక్నాలజీ ఓవర్టేక్ చేసిందా? అంటే మీకు వర్క్ ఈజీ అవుతుందా దానివల్ల అన్నది నా క్వశ్చన్. అది కూడా హెల్ప్ అవుతుందండి. అంటే ఇక్కడ ఏంటంటే టెక్నాలజీ ఎక్కువ వచ్చేసిందండి మనకి. అంటే ఇదివరకుతో పోలిస్తే చాలా ఇప్పుడు ఇంటర్నెట్లో మనకు రిఫరెన్స్ దొరుకుతున్నాయి. ఎక్కడ ఇమేజ్ కావాలన్నా మనం వెళ్ళి వెతకాల్సిన అవసరం లేదు, అన్నీ దొరికేస్తున్నాయి. ఇప్పుడు ఏఐలో కూడా మనం బోల్డ్ అని రిఫరెన్స్ మనకు వస్తున్నాయి. కానీ దాన్ని ఏంటంటే స్క్రిప్ట్ కరెక్ట్గా మన యాప్ట్గా దాన్ని వర్కౌట్ చేసుకున్న వాళ్ళకి ఇది హెల్ప్ అవుతుందండి. వాంటెడ్గా అది యూజ్ చేస్తే కూడా అది చాలా హార్డ్గా అంటే ఉంటుంది. ఏఐ టెక్నాలజీని మీరు తండేల్ సినిమాలో వాడారా? ఏఐ సంబంధించింది అంటే దీంట్లో తండేలు పెద్దగా అవసరం రాలేదండి. బట్ మిగతా మూవీస్లో అంతా కూడా నేను యూజ్ చేస్తున్నానండి. నాగేంద్ర గారి బ్రెయినే సరిపోయిందంటారా? ఏఐ దాకా వెళ్ళక్కర్లేదంటారా? అదే అండి, అంటే అంత అవసరం రాలేదు. అంటే అదే ఏఐ కూడా మీకు ఎక్కువ మనకేమి అంటే ఏదన్నా ఒక మనకు ఒక ఫ్యాంటసీ లాగా అలాంటి వాటికైతే ఏమైనా అవసరం ఉంటుంది, కానీ మనకి ఇది వెరీ రియలిస్టిక్ బ్యాక్గ్రాప్ కదండి అంతా కూడా. ఇందాక మీరు ఒక మాట అన్నారు సార్, ఏదన్నా ఒక సెట్ వేయాలన్నా లేకపోతే ఒక లిబర్టీ తీసుకోవాలన్నా ప్రొడక్షన్ సంస్థ కూడా మనకి చాలా హెల్ప్ చేయాలి అని. ఎస్పెషల్లీ ఈ తండేల్ సినిమా గురించి మాట్లాడితే గీతా ఆర్ట్స్ దగ్గర నుంచి కానీ అరవింద్ గారి దగ్గర నుంచి కానీ మీకు ఆ ప్రత్యేకమైన ఒక ఫ్రీ హ్యాండ్ ఏమన్నా వచ్చిందా? మీకు గీతా ఆర్ట్స్ అనేది ప్రతిష్టాత్మకమైన ప్రొడక్షన్ హౌస్ అండి, అది అందరికీ తెలిసిన విషయమే. బట్ గీతా ఆర్ట్స్లో మనకు ఆ ప్రాబ్లమ్స్ ఉండవండి. అంటే మీకు ఈ సినిమాని యాక్చువల్గా ఏంటంటే డే 1 నుంచి ఉండి ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అరవింద్ గారు ఒక ఎపిసోడ్ షూట్ చేస్తున్నామంటే బిఫోర్ ఆ ఎపిసోడ్ ముందు ఒక పెద్ద మీటింగ్ ఉంటుంది అన్నమాట. ఆల్ టెక్నీషియన్స్తో, డైరెక్టర్, డిఓపి, నాతో కానీ అందరితోనూ ఒక మీటింగ్ ఉంటుందండి. మనం ఏం చేస్తున్నాము, ఎలా చేస్తున్నాము, అంటే అందరూ ఒకే ఫేస్లో ఉన్నారా లేదా అని ఆయన ఒక మీటింగ్లో డిస్కస్ చేసి అందరిని ఎంకరేజ్ చేసుకుంటూ ఎవ్రీ ఎపిసోడ్కి అలా చేసుకుంటూ వెళ్ళామండి. కాబట్టి ఎక్కడ ప్రొడక్షన్స్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేది డిస్కషన్ రాలేదు. మీకు గీతా ఆర్ట్స్లో చేయడం వల్ల అది చాలా మనకు ఒక పెద్ద ఇదనమాట అండి. ఈ సినిమాలో ఎస్పెషల్లీ మీకు బెస్ట్ మూమెంట్ హీరోతో కానీ హీరోయిన్తో కానీ డైరెక్టర్ గారితో కానీ లేకపోతే అరవింద్ గారితో కానీ బన్నీ వ్యాస్తో కానీ ఇట్లా మీకు బెస్ట్ మూమెంట్ అంటే ఒక మంచి కాంప్లిమెంట్ అందుకున్న సందర్భం కానీ మీ కష్టాన్ని గుర్తిస్తూ అవతల వాళ్ళు మిమ్మల్ని మెచ్చుకున్న సందర్భం ఏదైనా ఉందా సార్ షేర్ చేసుకోవడానికి? ప్రతి మూమెంట్లో అండి మనకి మేము ఏ సెట్ వేసినా కూడా ప్రతి సెట్కు అందరూ ఎగ్జైట్ అయ్యేవాళ్ళు. అసలు ఇంత మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా ఫిషర్మెన్ కమ్యూనిటీ సెట్ వేసామండి. కెన్నీ బీచ్లో సెట్ వేసామన్నమాట. చాలా ఇంట్రెస్టింగ్ బ్యాక్గ్రాప్ అండి. అంటే మామూలుగా అయితే ఇప్పుడు శ్రీకాకుళంలో జరుగుతున్న కథ అండి ఇది. మనం శ్రీకాకుళం వెళ్ళి చేసామనుకోండి, అది ఒక డాక్యుమెంటరీ లాగా ఉండొచ్చు, లేదంటే కొంచెం బెటర్గా ఉండొచ్చు. అంటే ఇదివరకు శ్రీకాకుళం చేసినా కూడా చాలా బాగున్నాయి. అలా కాకుండా అంటే ఆడియన్స్ కూడా కొత్త ఫ్లేవర్ తీసుకురావాలని చెప్పేసి మేము మన ఇండియా వైజ్ మొత్తం ఎక్కడ సీ ఉందో అని సీ అన్ని రీసెర్చ్ చేసండి. బట్ దాన్ని తిరగడానికి టైం సరిపోకపోతే గూగుల్లో సెర్చ్ చేసి ఎక్కడెక్కడ ఐలాండ్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ రాక్ స్ట్రక్చర్స్ ఉన్నాయి అని గూగుల్లో చూసుకొని కొన్ని సెలెక్ట్ చేసుకొని ఫైనల్గా మేము కర్ణాటకలో సీ ఎడ్జ్లో ఒక విలేజ్ కెన్నీ బీచ్ అని ఒకటి ఉందండి, దాన్ని సెలెక్ట్ చేసుకొని అక్కడ అంటే ఆల్రెడీ ఒక విలేజ్ ఉంది. ఆ విలేజ్ని ఎక్స్టెన్షన్ కింద మేము అది ఎలా ఉంటుందంటే ఒకవైపు సీ ఉంటుందండి, ఒకవైపు బ్యాక్ వాటర్ ఉంటుంది. అంటే ఒక ట్రయాంగిల్లా ఉంటుంది అనమాట అండి. అప్పుడు ఏమవుతుందంటే మీకు సన్సెట్ దొరుకుద్ది, సన్ రైజ్ దొరుకుద్దండి.
సన్ రైజ్ వచ్చేలాగా హీరోయిన్ హౌస్ సెట్ వేసాము, సన్సెట్ వచ్చేలాగా హీరో హౌస్ సెట్ చేయడం జరిగింది. అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదండి. అక్కడ చాలా అంటే టైం కూడా తక్కువ ఉండింది. మాకు బిఫోర్ ఒక లొకేషన్ అనుకున్నది, అది బై మిస్ అయిపోవడం వల్ల అప్పటికప్పుడు ఇంకొక లొకేషన్ షిఫ్ట్ చేసి అక్కడ సెట్ వేసాము. షూట్ జరుగుతున్నాక బన్నీవాస్ గారు వచ్చారు. బన్నీవాస్ గారు వచ్చి ఏంటి ఇదంతా మనం సెట్ వేసి, ఆయనకి సెట్ అనేది కూడా ఏది సెట్ వేసారు, ఏది ఏది అసలు real అని existing గా అర్థం తెలీదు. కాలేదండి. వావ్. ఆయన షాక్ అయ్యారు అనమాట. ఏంటి ఇదంతా మనం సెట్ వేసామా, ఇంత పెద్ద సెట్ వేసామా అంటే, జనరల్గా ఏంటంటే డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతాయని అంటారండి. బట్ బన్నీవాస్ గారు అది మాట్లాడకుండా ఇంత ఇంత పెద్ద సెట్ వేసాం మనం అని చాలా ఎగ్జైట్ అయ్యారండి. అది ఫస్ట్ మేము చేసిన షూట్ అండి. అలాగే బోట్ సెట్ ఒకటి వేసామండి. బోట్ కూడా అందరూ టీం అంతా కూడా వచ్చిన వాళ్ళందరూ చాలా రియలిస్టిక్గా ఉంది బోటు. అసలు అంటే ఒరిజినల్ బోట్ ఏమైనా తెప్పించారు ఇక్కడికి వేసారన్నారండి. అది ఒక మంచి కాంప్లిమెంట్ అండి. తర్వాత సాయి పల్లవి గారు ఒకరోజు మేము ఒక రాక్ స్ట్రక్చర్ ఒకటి వేసామండి. ఒక బీచ్లోకి ఒక కనెక్షన్ ఉంటుంది, మీకు సాంగ్లో కూడా ఉంటుంది, ఒక ఆర్చ్ ఉండి ఇలాగా. అది ఆవిడ చూసి షాక్ హైలెస్ సాంగ్ లో ఐలెస్ సాంగ్ అన్ని సాంగ్స్లో ఉంటుందండి అది. అంటే హీరోయిన్ హౌస్కి ఇన్ బిట్వీన్ దగ్గరలో ఒక స్ట్రక్చర్ ఉంటుందండి. అంటే ఎప్పుడో ఇది వరకు బ్రిటిష్ వాళ్ళు అక్కడికి బోటింగ్ వచ్చేవాళ్ళు అన్నట్టు ఒక ఓల్డ్ ఆర్కిటెక్చర్ ఒకటి బిల్డ్ చేసాం అనమాట. అసలు ఎట్లా తడతాయి సార్ మీకు ఆ ఆలోచనలో? బ్రిటిష్ వాళ్ళ కాలాన్ని మనం చూసామా, పెట్టామా? మీరు వేసే ఆర్ట్ స్ట్రక్చర్స్ లోంచే చూసి నేను తెలుసుకుంటున్నామేమో, పుణ్యం చేసుకున్నాం అనిపిస్తుంది. రియలిస్టిక్గా ఉండాలి కదండి. ఇప్పుడు మనకి ఇప్పుడు ఇది స్టోరీ పరంగా వెరీ వెరీ నార్మల్ పీపుల్ స్టోరీ అండి. అంటే ఒక చేపలు పట్టుకునే వాళ్ళ స్టోరీ అండి, చాలా నార్మల్ పీపుల్ వాళ్ళు. కానీ వాళ్ళ వాళ్ళ స్టోరీ ఏదైతే ప్రాబ్లం జరిగిందో అది పెద్ద క్యాన్వాస్ అండి. ఆ పెద్ద క్యాన్వాస్ని మనం పోర్ట్రేట్ చేసి బిగ్ స్క్రీన్ మీద ఒక ఎక్స్పీరియన్స్ రావాలి అంటే ఒక బ్యాక్గ్రౌండ్ స్ట్రక్చర్స్ సపోర్ట్ చేయాలి. అందుకని ఏంటంటే ఒక బ్రిటిష్ అంటే ఒక సీ దగ్గర మీకు ఏమి ఉండవు. అప్పుడని మనకు దానికి ఒక బ్యాక్ స్టోరీ, నేను ఒక బ్యాక్ స్టోరీ రెడీ చేసుకున్నాను అనమాట. అంటే ఇదివరకు ఇక్కడ ఒక బ్రిటిష్ వాళ్ళు ఇక్కడికి ఒక బోటింగ్ వచ్చి రవాణా చేస్తారు కదండి, అలాంటి కట్టు ఉంటారు. అవి ఇప్పుడు శిథిలావస్థలో ఉన్నాయి. దాన్ని మనం ఒక ఎలిమెంట్ లాగా మనం స్టోరీ అక్కడ జరుగుతున్నట్టు, అంటే ఈ ఈ ఈ క్యారెక్టర్స్ కోసం అంత పెద్ద స్ట్రక్చర్ వేయలేం కాబట్టి అది అన్యాచురల్ అవుద్ది. కాబట్టి అట్లా ఒక బ్యాక్ స్టోరీ క్రియేట్ చేసుకొని ఒక స్ట్రక్చర్ బిల్డ్ చేసాం. అక్కడ మంచి మంచి మీకు మాంటేజెస్ ఉంటాయి. అక్కడ ఒకసారి సాయి పల్లవి గారు చూసి అది ఆ స్టోన్ అంతా కూడా నేను రియల్ స్టోన్ అనుకున్నాను, ఇది అంత న్యాచురల్గా ఉంది అని ఆవిడ ఎగ్జైట్ అయ్యారు. ఎగ్జైట్ అవడమే కాకుండా ఆవిడ వేరే తమిళ్ డైరెక్టర్కి నా పేరు సజెస్ట్ చేశారు అనమాట. అబ్బా సూపర్ అసలు. మంచి ఆర్ట్ డైరెక్టర్ కావాలనుకుంటున్నాం కదా, తను పెట్టుకోవచ్చు కదా అని సజెస్ట్ చేశాను. అదొక పెద్ద అప్రిషియేషన్ అండి. తర్వాత అలాగే జైలు షూట్ అప్పుడు అరవింద్ గారు వచ్చి ఏది సెట్టు ఏది రియల్ అనేది ఆయన కూడా గెస్ చేయలేకపోయారు అనమాట. ఇవన్నీ మంచి మూమెంట్స్ అండి. ప్రతి సెట్లోనూ ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉందండి.